10 years ఆఫ్ ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా, మీరు గిఫ్ట్ ఇచ్చారు నందుకి, అంతే. మరి నందు మీకేమి ఇచ్చాడు? రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి కదా. అంటే యాక్చువల్గా ఇద్దరం కలిసి మాకు మేము ఇచ్చుకున్నాం ఉన్నారు, బట్ కాకపోతే అంటే ఇప్పుడు దేవుడు ఇచ్చాడు యాక్చువల్లీ గిఫ్ట్, దేవుడు ఇచ్చాడు 10 ఏళ్ళ. ఎందుకంటే మేము నాకు అసలు 3rd month వరకు నేను ప్రెగ్నెంట్ అనే తెలీదు. సో మేము కూడా ఓకే దిస్ ఇస్ గాడ్స్ ప్లానా, ఓకే ఓకే బాగుంది అని అనుకున్నాము. ఇక గిఫ్ట్లు అంటారా అంటే ఈ మెటీరియల్ గిఫ్ట్స్ నేను ఎలాగో తీసుకుంటూనే ఉంటాను ఆయన నుంచి. మీరు ఇచ్చే అలవాటు లేదా? అంతా నేను ఎక్కువ తీసుకోవడమే అలవాటు. అంటే ఆడపిల్ల సొమ్ము తినకూడదు టైప్లో వాళ్ళు ఉంటారు, నాకేమో దొరికిందిలాగా నేను ఊరికే అంటే నేను సరదాగానే లేండి అన్నీ. అంటే కానీ ఇప్పుడు చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇంతకుముందు నందు స్ట్రగుల్స్ అవన్నీ కూడా చూసాము సినిమా పరంగా వాటి పరంగా, మీరేంటంటే మీ కెరీర్ పరంగా మీరు, బట్ అంటే కొడుకు పుడుతున్న వేళ విశేషం లేదంటే మీరు అప్పటి నుంచో కానీ మొత్తానికి నందుకి మధ్యన ఛాన్సెస్ కూడా ఒక పక్కన ఇంతకుముందు ఓన్లీ స్టార్ స్పోర్ట్స్, ఒక పక్కన ఇదే బేసికలీ ఇది వరకు కూడా హీ వాజ్ బిజీ అండి, హీ వాజ్ బిజీ. బట్ ఎలా ఉంటుందంటే సినిమా మీరు 6 నెలలు కష్టపడినా 1 డేలో డిసైడ్ అయిపోతుంది దాని ఫేట్. అదే టీవీకి వచ్చేసరికి ఏంటంటే మీరు ఎంతసేపు కష్టపడితే అంతసేపు టీవీలో కనిపిస్తాం అండ్ మచ్ నియరర్ టు పీపుల్. ఇంకోటి ఏంటంటే ఇట్ ఆల్వేస్ గెట్స్ యూ సమ్ ఆఫర్స్. అంటే లైమ్ లైట్ లో ఉంటే ఏంటంటే ఈ అబ్బాయి బాగున్నాడే, ఈ అబ్బాయికి మన ఆఫర్ ఏమైనా ఇవ్వచ్చు అని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మైండ్ లో ఉండాలని లేదు. అది 10 years బ్యాక్ ఎలా ఉండేదంటే టీవీలో కనిపిస్తే సినిమాల్లో తీసుకోరు ఇలా ఉండేది. ఇప్పుడు అంతా మారిపోయింది, ఒక రకంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇప్పుడు టీవీలో కనిపిస్తే కూడా ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. అవును, అసలు ఎవరో ఆఫర్స్ చెప్పినా మన ఆఫర్స్ మనం క్రియేట్ చేసుకునే ఒక పొజిషన్ లోకి అందరు వచ్చారు, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. అంటే అలా ఉండడం కూడా ఒక రకంగా హ్యాపీనెస్ యాక్చువల్లీ. అవును అవును. యా, కమింగ్ టు ఇండియన్ ఐడల్ దగ్గరికి వస్తే కనుక మీరు అన్నారు లాంచ్ అప్పుడు నాకు ఈ సీజన్కి ఫోన్ రాదేమో అనుకున్నాను అన్నారు. అంటే ఫోన్ రాదంటే వీళ్ళు సెలెక్షన్స్ అవన్నీ చేసినప్పుడు నేను ఇంకా ప్రెగ్నెంట్, డెలివరీ అవ్వలేదు. సో నేను అనుకున్నాను సరిగ్గా వీళ్ళు ఏ డెలివరీ టైంకో పెట్టేలా ఉన్నారు అనుకున్నా. నేనే కుదరదు అని చెప్పాల్సి వస్తుందేమో, ఆర్ వాళ్ళు నేను బిజీగా ఉన్నాను అనుకుని వాళ్ళు కూడా పిలవరేమో అనుకున్నాను. బట్ లక్కీగా ఏంటో మళ్ళీ కాంబినేషన్ వచ్చింది కాబట్టి బాగా అనిపించింది నాకు. అదే మీరు ఫోన్ రాదు అనుకుని మీరే ఫీల్ అయ్యారు, బట్ ఫోన్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ఐఎమ్ నో మోర్ నర్వస్ అబౌట్ ఆపర్చునిటీ ఆర్ అలా లేదు. ఈ దేవుడు ఇది ఇచ్చాడంటే ఫర్ అ రీజన్, ఇఫ్ దిస్ హ్యాపెండ్ అంటే డెస్టినీ లాగా ఫీల్ అవుతాను. సో వస్తే వచ్చింది, లేకపోతే మళ్ళీ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బీ ఫర్ అస్ ఆర్ విత్ అస్ ఇట్ విల్ బీ అనే ఫీలింగ్లో ఉంటాను నేను ఎప్పుడు.